ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక షేప్ ఏదో ఒకటి పాత్లోది మనం తీసుకుందాం. ఇక్కడ షేప్లో మనకిక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అనేవి ఉంటాయి. ఏదో ఒక షేప్ అనేది మనం తీసుకుందాం. తీసుకొని దాన్ని మనం పాత్లో పెట్టుకుందాం. పాత్లో పెట్టుకొని ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇలా తీసుకుందాం. ఓకే, అయితే దీన్ని మనం ఏం చేయాలి? ఇక్కడ కంట్రోల్ ఎంటర్ చేయాలి. కంట్రోల్ ఎంటర్ చేసి ఒక న్యూ లేయర్ మనం క్రియేట్ చేయాలి. ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. న్యూ లేయర్ క్రియేట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత అందులో మనం ఏం చేయాలి? ఇక్కడ డి అంటే ఏంటంటే ఫోటోషాప్ డిఫాల్ట్ కలర్ బ్లాక్ అండ్ వైట్. అయితే ఇందులో నేను ఏం చేస్తానంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనేది నేను తీసుకుంటాను. అయితే వైట్ అనేది మనకి ఏంటంటే కనిపించదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ డి చేసి ఇక్కడ మనం లేయర్స్లోకి వెళ్ళి లేయర్ స్టైల్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు డ్రాప్ షాడో అని ఉంటుంది. డ్రాప్ షాడో అంటే ఏంటి? ఆబ్జెక్ట్ తాలూకా బ్యాక్గ్రౌండ్లో మనకు వచ్చిన షాడో. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము? ఫర్ సపోజ్ యాంగిల్ ఏమో 90 degrees, అలాగే ఇక్కడ బ్లెండింగ్ మోడ్లో మల్టిపుల్ అనేది ఎక్కువగా వాల్యూ తీసుకొని ఇక్కడ డిస్టెన్స్ ఏమో 2 తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ 2 తీసుకొని ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఒక 20 తీసుకుందాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఇలా తీసుకున్నామో ఇక్కడ మనకి ఎపీరెన్స్ ఎలా కనిపిస్తుందంటే అక్కడ మనం తీసుకొచ్చి ఏదో స్టిక్ చేసామన్నట్లాగా మనకి ఎపీరెన్స్ ఉంటుంది. అయితే ఇది ఒకలాగుంటే ఇంకా మనం ఎలా ఉపయోగిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ ఏదైనా నేను తెచ్చుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోగోస్ కానీ లేకపోతే ఆబ్జెక్ట్స్ కానీ మనకు కావాల్సినవి ఏవైనా మనం పెట్టాలి అనుకోండి. సో అలా పెట్టాలి అనుకుంటే సో మనం ఏం చేస్తామంటే మనకి కావాల్సిన రిలేటెడ్గా ఉన్న ఫోటోషాప్ కూర్చుని. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోగోని మనం క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక ఫోటోషాప్ ఇట్లా తీసుకొని దీన్ని ఏం చేస్తాం? మనం ఒక జస్ట్ ఇలా డ్రాగ్ చేయాలి. చూసారా, డ్రాగ్ చేస్తే మనకి ఇది రావట్లేదు, అవునా? సో మరి అది రావాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి? మనం ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఇమేజ్లో మోడ్లో మనం ఏం చేయాలి? ఇక్కడ ఆర్జీబీ అనేది మనం పెట్టుకోవాలి. సో ఆర్జీబీ పెట్టుకున్న తర్వాత దాన్ని జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేసామనుకోండి. సో డ్రాగ్ చేస్తే నాకేమవుతుంది? ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనకు వస్తుంది కదా. సో ఇక్కడ నేను కంట్రోల్ టీ. సో కంట్రోల్ టీ అంటే ఏంటి? ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్. సో నేను ఇక్కడ ఆబ్జెక్ట్ని ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ చేసుకున్నాను. సో ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను? లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్లోకి వెళ్ళి అలాగే ఇక్కడ నాకేం చేస్తాను? డ్రాప్ షాడో అనే ఆప్షన్ని మనం తీసుకుంటే ఇందాకలా ఏవైతే వాల్యూస్ ఇచ్చామో ఇక్కడ చూసారా, ఎప్పుడైతే మనం ఆ ఆబ్జెక్ట్కి మనం డ్రాప్ షాడో అనేది అప్లై చేసామో ఆటోమేటిక్గా మనకి ఎలా ఉంటుంది? దాని తాలూకా అపియరెన్స్ అనేది ఏదో ఒక ఆబ్జెక్ట్ని తెచ్చి స్టిక్ చేసినట్లా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే డ్రాప్ షాడో అని అంటారనమాట. అంటే ఆబ్జెక్ట్స్ని మనం షాడో క్రియేట్ చేయడం.
ఇక్కడ మనం ఈ రకంగా డ్రాప్ షాడో అనేది మనం తీసుకున్నాం. ఓకే, సో డ్రాప్ షాడో తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే ఇన్నర్ షాడో అనేది మనకి సెకండ్ వన్ ఉంటుంది. ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే సేమ్ ఒక పాత్ అనేది తీసుకొని కంట్రోల్ ఎంటర్ చేసి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేస్తాను. ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసి కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే వైట్ కలర్ని ఫిల్ చేశాను. సో వైట్ కలర్ని నేను ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజు ఇమేజ్లోకి వచ్చి మోడ్లోకి వచ్చి ఇక్కడ మనం ఏం చేయాలి, మనం లేయర్లోకి వచ్చి లేయర్ స్టైల్లోకి వచ్చి ఇక్కడ చూడండి ఇన్నర్ షాడో అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఇన్నర్ షాడో అనేది మనం తీసుకుంటే అమ్మా ఓకే, సో ఇన్నర్ షాడో ఇక్కడ ఏం చేస్తాం మనం ఫస్ట్ దీని తాలూకా డిస్టెన్స్ ఆఫ్ సైజ్ని మనం రెడ్యూస్ చేసామనుకోండి, అప్పుడు మనకి చూడటానికి ఎలా ఉంటుందంటే లోపల మనం వాల్ కట్ చేసేస్తే ఎలా ఉంటుందో అపియరెన్స్ అలా ఉంటుందన్నమాట. అంటే మనకి ఎలాగ క్రియేట్ చేయాలనుకుంటే సో ఆ రకమైన స్టైల్ అనేది మనం ఇందులోని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం ఇన్నర్ షాడో అని అంటారమ్మా. దీని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, మనకు కావాల్సిన ఇమేజెస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ని నేను ఇక్కడ ఇలాగా ఇంపోర్ట్ చేసుకున్నాను. అయితే ఈ ఇమేజ్ని ఏం చేశాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇందులోకి డ్రాగ్ చేసుకుంటాం. ఓకే, సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం కంట్రోల్ టీ, సో కంట్రోల్ టీ పట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆబ్జెక్ట్ని ఇలా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసిన తర్వాత నాకు ఇమేజ్కి అవుటర్ స్ట్రోక్ కావాలి. ఇమేజ్కి అవుటర్ స్ట్రోక్ అనేది మనకి కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఇక్కడ ఎడిట్ మెనూలోకి వచ్చి స్ట్రోక్ అనే ఆప్షన్లోకి వచ్చి ఇమేజ్కి మనకి ఏ కలర్ ఆఫ్ ద స్ట్రోక్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ రెడ్ కలర్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ ఇలా అప్లై చేయొచ్చు. అలా కాకుండా మనం ఇక్కడ లేయర్లోకి వెళ్తే లేయర్ స్టైల్లో కూడా మనకి స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి డైరెక్ట్గా మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని మనం అప్లై చేసిన వెంటనే ఇక్కడ చూసారా, అంటే ఇక్కడ మనం ఆ లైన్ తాలూకా థిక్నెస్ అనేది మనకి ఎంత కావాలి, సో లైన్ తాలూకా థిక్నెస్ బట్టి స్ట్రోక్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్ట్రోక్ అనే ఒక స్టైల్ని మనం ఇమేజెస్ కానీ ఆబ్జెక్ట్స్ మీద కానీ మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం ఎలాగ అప్లై చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నేమ్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే, ఇక్కడ నేను
నేమ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను సో టెక్స్ట్ తాలూకా సైజుని కంట్రోల్ ఏ చేసి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ చేస్తే ఏమవుతుందంటే మనకి టెక్స్ట్ తాలూకా సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత మనకి బ్లాక్లో బ్లాక్ అనేది కనిపించదు. సో బ్లాక్లో బ్లాక్ అనేది కనబడదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ లేయర్ మెనూలోకి వెళ్ళి లేయర్ స్టైల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనం లేయర్ స్టైల్లోకి వెళ్తే ఇందులో నాకు అవుటర్ గ్లో అని చెప్పి మనకి ఒక స్టైల్ ఉంటుంది అన్నమాట. ఈ అవుటర్ గ్లోలో ఏం చేయాలి, మనం ఏ కలర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక గ్రీన్ కలర్ ఇవ్వాలనుకున్నాను, సో గ్రీన్ కలర్ ఇచ్చేసిన తర్వాత దీని తాలూకా సైజ్ని యాడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ యాడ్ చేసిన బట్టి నాకేమవుతుంది, మనకి గ్లో తాలూకా అంటే ఏంటిది, అవుటర్ గ్లో అని అంటారు దీన్ని. అర్థమైందా? అంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి, డిపెండ్ ఆన్ ద ఇమేజ్ బట్టి మనం ఏం చేస్తామంటే ఈ అవుటర్ గ్లో అనే కాన్సెప్ట్ని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీని తర్వాత మనకేంటంటే ఇన్నర్ గ్లో అని చెప్పి మనకి మరొక స్టైల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ బ్యాక్ స్పేస్ చేసి ఇక్కడ కంట్రోల్ డి అంటే ఏంటి, డీసెలెక్షన్ చేసుకొని అది అయిపోయిన తర్వాత మనం లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇన్నర్ గ్లో అని చెప్పి మనకు ఒక స్టైల్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇన్నర్ గ్లో అని చెప్పి ఫస్ట్ నాకు ఈ బ్లెండ్ మోడ్ ఆప్షన్స్లో దీన్ని నార్మల్లో పెట్టుకోవాలి. అలాగే మనకిక్కడ ఏ కలర్లో కావాలో ఆ కలర్ని మనం ముందు సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీని నేను 100% పెట్టుకొని ఇక్కడ నాకు సైజు ఎంత కావాలో యాడ్ చేస్తే అదేమవుతుందంటే మనకు ఒక హ్యాలో ఒక బెలూన్ టైప్ లాగా, అంటే ఒక బటన్ టైప్ ఆఫ్ ద షేప్ లాగా మనకి ఎపీరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3D టైప్ ఆఫ్ బటన్ లాగా నేను క్రియేట్ చేయాలనుకున్నాను. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ని అప్లై చేశాను. సో ఇప్పుడు లేయర్ 1 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను లేయర్ స్టైల్లో బెవెల్ అండ్ ఎంబోజ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. ఈ బెవెల్ అండ్ ఎంబోజ్ అనే ఫీచర్లో ఏంటంటే మనకి డెప్త్ అనేది మనం పెంచుకుంటాం. సో ఇక్కడ డెప్త్ అనేది పెంచుకోవాలి, అలాగే దీని తాలూకా సైజును కూడా మనం పెంచుకున్నాం అనుకోండి, ఆబ్జెక్ట్ ఎపిరెన్స్ అనేది మనకి ఇలా వస్తుంది. చూసారా? మరి ఇక్కడ నేను సింగిల్ కాలమ్ మార్కివ్ టూల్కి వచ్చేసరికి ఇక్కడ నేను ఏం చేస్తానంటే డిలీట్ కొడతాను. ఇక్కడ నేను కంట్రోల్ డి కొట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నాకు ఒక బటన్, ఒక ట్యాబ్లెట్ టైప్ లాగా, ఒక 3D టైప్ ఆఫ్ షేప్ లాగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలని అంటే సో ఈ యొక్క ఫీచర్ని మనం వాడుకోవచ్చు అన్నమాట. అంటే ఒకవేళ మనం ఏదైనా ఆబ్జెక్ట్స్కి ఒక 3D టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ లాగా మనం అపియరెన్స్ చేయాలంటే. ఓకే, సో అట్లా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది నేను టైప్ చేసుకున్నాను. దీనికేమో లేయర్లోకి వచ్చి లేయర్ స్టైల్స్లోకి వచ్చి ఇక్కడ నాకు ఏముంటుందంటే సాటిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో సాటిన్ అంటే ఏంటి, నాకు టెక్స్ట్ మధ్యలో ఒక షాడో టైప్ లాగా మనకి అపియరెన్స్ అనేది ఉంటుంది. దీంట్లో ఏవైనా మనం చేంజెస్ కానీ సెట్టింగ్స్ కానీ మనం చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ని మనం మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల ఈ యొక్క సాటిన్ ఎఫెక్ట్ అనేది నాకు అపియరెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఒక గ్లాసిక్ ఆర్ మెటాలిక్ టైప్ లాగా మనకి అపియరెన్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి ఉంచుతుంది అనమాట. ఓకే, సో అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టెక్స్ట్కి ఒక గ్రేడియంట్ టైప్ ఆఫ్ కలర్ నాకు కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, నేను లేయర్లోకి వచ్చి లేయర్ స్టైల్స్లోకి వచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే నాకు కలర్ ఓవర్లే అని ఉంటుంది. సో కలర్ ఓవర్లే అనేది ఏంటి, ఒక సాలిడ్ కలర్ ఏవైనా మనం మార్చాలి అనుకుంటే ఈ ఆప్షన్ని మనం ఉపయోగించవచ్చు. చూసారా, ఆటోమేటిక్గా అంటే ఇన్స్టెంట్గా మనం మార్చడానికి అవుతుంది. ఆబ్జెక్ట్ని ఇన్స్టెంట్గా మనం మార్చాలంటే ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సో ఇన్స్టెంట్గా మనం గ్రేడియంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ మనకి కావాలంటే అప్పుడు ఏం చేయాలి, మనం లేయర్లోకి వచ్చి లేయర్ స్టైల్స్లోకి వచ్చి ఇందులో మనం ఏం చేస్తామంటే గ్రేడియంట్ ఓవర్లే అని ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే ఈ గ్రేడియంట్ ఓవర్లేలో ఏం చేస్తామంటే మనకి ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ కావాలి, ఇప్పుడు నాకు ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూసారా నాకేమైంది, ఇక్కడ నేను యాంగిల్ రొటేట్ చేసిన బట్టి నాకు ఆ కలర్ చూసారా ఎలా మారిపోయిందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకున్నాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెడ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, ఈ ఫ్లాగ్ సెలెక్ట్ చేసుకొని దీనిలో కూడా నేను ఏం చేస్తున్నానంటే ఒక డార్క్ కలర్ని నేను పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఎలా వచ్చిందో షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో దీనికి అంటే ఇలాగా మనం మల్టీ కలర్స్లో ఆబ్జెక్ట్స్ని ఏమైనా మనం క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లే అనే ఒక స్టైల్ని మనం వాడుకోవచ్చు అన్నమాట. అయితే జనరల్గా మనకి దీని తర్వాత ఏముంటుందంటే లేయర్లో మనకి లేయర్ స్టైల్స్లో ప్యాటర్న్ ఓవర్లే అని చెప్పి మనకి మరొక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ప్యాటర్న్ ఓవర్లేలోకి వెళ్తే మనకి ఇక్కడ ఏవైనా ప్యాటర్న్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్యాటర్న్స్ని మనం సెలెక్షన్ చేసుకొని ఆ ప్యాటర్న్ నేనేం చేస్తాను, ఇక్కడ దాని తాలూకా స్కేలింగ్ ఉంటుంది. అంటే సైజు మనం రెడ్యూస్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ టెక్స్ట్ మీద అప్లై చేసే ఎపియరెన్స్ కూడా ఎలా ఉంటుందంటే టోటల్గా మనకి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటారంటే లేయర్ స్టైల్స్ అని అంటారు. ఇవన్నీ కూడా మనకి ఏమని అంటారు, సో లేయర్ స్టైల్స్ అని అంటారు. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్స్ని మనం డిజైన్ చేసినప్పుడు డిజైన్కి అక్కడ రకరకాల మెథడ్స్ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది.
సో ఆ ఉపయోగించిన ఆ మెథడ్లోని మనం వాడుకునే దాన్ని ఏమంటారంటే లేయర్ స్టైల్స్ అని అంటారనమాట. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం డిజైన్ చేసి దాని తాలూకా అవుట్పుట్ని మనం క్రియేట్ చేయాలి అని అంటే సో ఈ కాన్సెప్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నేచురల్ ఇమేజెస్ కూడా మన దగ్గర ఉన్నట్లయితే సో ఆ ఇమేజెస్ని మనం తీసుకొని దాంట్లో మనం మిక్సప్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేయాలి, నేచురల్ ఇమేజెస్ మనకి తీసుకోవాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేచురల్ ఇమేజ్ అనేది తీసుకుంటాను. తీసుకొని ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓపెన్లోకి వెళ్ళి డెస్క్టాప్లోకి వెళ్ళి నాకు ఇక్కడ ఒక ఇమేజ్ని ఓపెన్ చేశాను. దీన్ని ఏం చేశానంటే ఫర్ సపోజ్ మూవ్ టూల్ యూజ్ చేసుకొని దీంట్లో డ్రాగ్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ టీ అంటే ఏంటి, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది మనం ఇక్కడ తీసుకుందాం. అయిపోయిందా, చిన్నదా మంచినీళ్ళ ఇందా తాగు. పడిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆల్ట్ పట్టుకొని దీన్ని ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. సో ఇంకా మనం కొంచెం పెద్దదిగా చేయాలి. ఇంకా ఇమేజ్ కావాలి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇమేజ్ని మనం అంటే మనకి కావాల్సిన ఇమేజ్ని మనం ఓపెన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను
ఓకే. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ని మనకు కావాల్సింది తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలో, మనకు కావాల్సిన ఇమేజ్ని ఫస్ట్ సెర్చ్ చేయాలి మనకి ఎక్కడ ఉంది అనేది. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆ యొక్క మెటీరియల్ ఎక్కడైతే మనం పెట్టుకున్నామో దాని దగ్గరికి వెళ్ళాలి మనం. ఓకే. సో ఇదేంటంటే నేను పిఎన్జీ ఫైల్ కింద పెట్టుకున్నాను. అంటే నాకు ఎప్పుడు మోడిఫికేషన్ కావాలి అనుకుంటే అప్పుడు చేసుకునే విధంగా. ఓకే. సో ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ ఇమేజ్ని ఇలాగా డ్రాగ్ చేసుకున్నాను. ఓకే. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఈ ఇమేజ్ని ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ ఏం చేస్తున్నానంటే చాలా బిగ్ సైజులో మనం చేసుకున్నాం. అయితే ఎందుకు అలా చేస్తున్నాను అనేది మనం తీసుకుంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ లేయర్కి లేయర్ మెనూలో లేయర్ మాస్క్ రివీల్ ఆల్ అనేది పెడతాను. ఇక్కడ ఏం చేస్తానంటే గ్రేడియంట్ కలర్ అని మనకు ఒకటి ఉంటుంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డ్రాగ్ చేసిన డైరెక్షన్ బట్టి ఇమేజ్ యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఉంటుంది. సో ఇక్కడ ఏం చేశానంటే నేను పూర్తిగా డ్రాగ్ చేయడంతో నాకు కనిపించలేదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక 50% డ్రాగ్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనకి కొంచెం మైనస్ వాల్యూ తీసుకొని నేను ఇక్కడ నుండి ఇలాగ డ్రాగ్ చేశాను. అంటే మనం చూసుకోవాలి. సో మనకి ఎపీరెన్స్ అనేది ఎక్కడ నుండి ఇమేజ్ కావాలనే దాన్ని బట్టి కూడా ఇక్కడ మనం ఇంకా ఏం చేయాలంటే మనం మైనస్ తీసుకొని ఇంకా ఇక్కడ నుండి డ్రాగ్ చేసుకోవాలి. ఇంకా మనకి కాస్త ఎపీరెన్స్ అనేది కావాలి కాబట్టి ఇంకా నేను ఏం చేస్తానంటే దీన్ని డ్రాగ్ చేస్తాను. ఓకే. సో డ్రాగ్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మనకి అందులో మనకి ఫేడింగ్ అయిపోద్ది అనమాట. సో ఫేడింగ్ అయిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉన్నదో అంటే మనకి కావలసిన ఇమేజ్ కానీ ఆబ్జెక్ట్ కానీ మనం క్రియేట్ చేయాలంటే సో ఇది రకరకాల మెథడ్స్లో మనం అప్రోచ్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను రేపు వేరే డిజైన్స్లోనే నేను ఒక మంచి డిజైన్స్ అనేది మనం చెప్పుకున్నాం. ఓకే. సో అది